నమస్కారం హరీష్ గారు. సార్, ఇప్పుడు వైఫ్ అన్నప్పుడు తన సంతోషాన్ని కానీ, బాధని కానీ, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఏమున్నా హస్బెండ్‌తో షేర్ చేసుకోవాలనుకుంటది. కానీ ఈ మధ్య ఉన్న ఈ బిజీ స్కెడ్యూల్‌లో పాపం హస్బెండ్ తన ఆఫీస్ వర్క్ అన్నా కావచ్చు, పర్సనల్ ఏదైనా కావచ్చు, వాళ్ళ వైఫ్‌కి అలా టైం ఇయ్యనప్పుడు, తనకెప్పుడైతే అవసరం ఉన్న టైంలో దట్ ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయనప్పుడు అంటే వైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఇది రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? యాహ్! అబ్సల్యూట్‌లీ చూపిస్తుంది. కాకపోతే ఈ ఎమోషనల్ నీడ్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు. ఇది అబ్బాయిల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఓకే. ఆమెకు అది ఎమోషనల్, అది ఏంది, దానికోసం ఎమోషనల్ నీడ్ ఏంటి, వీకెండ్ ఎంజాయ్ చేస్తాం ఎట్లాగో, నేను ఇట్లా వర్క్లో బిజీ ఉన్నప్పుడే తనకు గుర్తుకొస్తుంది సార్ అవసరం వస్తుంది. ఓకే. అని వీళ్ళు అంటారు. అటు సైడ్ నుంచి నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతా కదా, ఆయన పనిలో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేశా, నేను అర్థం చేసుకుంటూనే ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇలాగే పాడవుతాయి. వీళ్ళకి సడన్గా నాకేదో ఎమోషనల్ నీడ్ అని గుర్తుకొస్తుంది. నాకు ఈరోజు బాధేసింది, బాధేసినప్పుడు నన్ను వ్యాలిడేట్ చేయలేదు, నాకేదో ఎమోషనల్ నీడ్. ఇది అర్థం చేసుకోనన్ని కుటుంబాలు ఎన్ని నాశనం అయ్యాయో అన్ని అయ్యాయి. జస్ట్ దట్ ఒక చిన్న వీళ్ళకేదో ఫీలింగ్ వస్తుంది, ఆ రోజు వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తుంది, ఆయన ఏదో బిజీలో తిరుగుతూ ఏం కాదు లైట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే. నేను అంత బాధపడుతుంటే నీకు లైట్ తీసుకొని ఎట్లా అంటావు? భూతద్దం పెట్టి చూస్తా. లైట్ తీసుకొని, నీకు లైట్ తీసుకొనేమో, నాకు కాదు లైట్ తీసుకొని. నాకు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దీనికి తోడు అది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిందంటే నువ్వు ఎప్పుడు వాళ్ళ సపోర్టే చేస్తావు, నన్ను సపోర్ట్ చేయ. దీనిలో ఉంటారు. ఈ ఎమోషనల్ డ్రామా నుంచి బయటపడాలి. ఎవరైనా సరే ఎమోషనల్ డ్రామా నుంచి బయటపడాలి. నా ఎమోషన్స్కి ఎవ్వడూ బాధ్యత కాదు అని తెలుసుకోవాలి. లేకపోతే నేను ఫీల్ అవుతూ ఉంటాను, వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తూ ఉండాలి. ఇది ఏం అన్యాయం కదా. నాకు ఏదో పార్టీకో ఏదో ఫంక్షన్కో ఏదో చిన్న విషయం గుర్తుకొచ్చి బాధేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక ఇద్దరు బ్రదర్స్, ఇద్దరికి వైఫ్స్. ఓకే. వాళ్ళ బ్రదర్కి చిన్నవాడికి కొంచెం ఎక్కువ ఏదో కార్ కొనుక్కోవడానికి అవసరమే డబ్బులు వీళ్ళ పేరెంట్స్ ఇచ్చారు. మన టైంలో మీ పేరెంట్స్ ఇవ్వలేదు డబ్బులు, మీ చిన్నోడికి ఇచ్చారు. ఇతనేంటి, వాడికి ఏం ముందులే మన దగ్గర ఉన్నాయి కదా అన్నీ, ఎందుకు అవసరం ఇయనిలే అని ఇతను కూల్గా. ఆమె అలా ఎందుకు చూస్తారు అంటే నేను తక్కువ, మనం తక్కువనా, మనకెందుకు హెల్ప్ చేయకు, మనము కష్టపడుతున్నాం కదా. ఈ టైప్లో సమ్ నాన్ సెన్సికల్ డేటా ఒకటి పెట్టుకుని దానికి వాళ్ళు వ్యాలిడేట్ చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి సారీ చెప్పాలా పోనీ అంటే అలా కూడా కాదు. యూ సీ దట్ గేమ్. వాళ్ళు అలా కాదు అంటారు, మాకు అది అవసరం లేదు అంటారు, ఇస్తే ఇచ్చుకున్నారులే పో అంటారు, కానీ లోపల బాధపడుతూ ఉంటారు. ఈ ఎమోషనల్ డ్రామాని గుర్తించాలి. ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ వాళ్ళెక్కడో ఏదో మూడ్ స్వింగ్లో, మూడ్ డిజార్డర్లో, లేకపోతే సమ్టైమ్స్ బాధేసో నిజంగానే జెన్యూన్గా జరిగి ఉన్నా దానివల్ల నా కుటుంబంలో ఎందుకు నేను గొడవలు పెట్టుకుంటా, పోనీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం అని వదలరు. ఇలాగా కొన్ని ఎమోషనల్ నీడ్స్ అని చెప్పి పెట్టేసుకుంటారు. ఈ టైంలో నాతో మాట్లాడాలి, ఇగో నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ కాల్కి ఎత్తాలి, ఈ టైప్లో కొన్ని ఉంటాయి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాడు. ఇంకా దానికి దగ్గర మొదలైన గొడవ నన్ను ఎమోషనల్గా పట్టించుకోవట్లేదు. నేను కొంతమందిని ఆపోజిట్ చూశాను, వేర్ వాళ్ళు 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తారు, అసలే వాళ్ళ ఎమోషన్స్ని పట్టించుకోరు. కొంతమంది కట్ చేస్తారు, చెప్పు ఏంటి అని వైఫ్ కాల్ చేస్తే అదొక చీదరంగా ఏంటి ఎన్నిసార్లు చేస్తావు అని కట్ చేస్తారు. దాంతో నిజంగా వాళ్ళ ఎమోషనల్ నీడ్ తీరట్లేదు, దాంతో బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. ఇటు చిన్న వాటికి ఫీల్ అయిపోయే వాళ్ళు ఒకటైతే, ఎంత చెప్పినా పట్టించుకోలేని వాళ్ళు ఒకళ్ళు. ఈ ఎమోషనల్ డ్రామాని మనం రియల్ లైఫ్లో అయితే చూస్తే చిన్నగా అనిపిస్తుంది, ఇది ఏంటి, దీనికి ఏంటి ఇంత పంచాయతీ అనిపిస్తుంది, కానీ వాళ్ళు పడే బాధ నరకం ఉంటుంది. ఓకే. అయితే ఎవరైనా అట్లా ఎమోషనల్లీ ఇన్వాలిడేట్ చేసేస్తూ ఉంటే, సపోజ్ హస్బెండ్ పట్టించుకోవట్లేదు, నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు, కొన్ని చెయ్యకూడని పనులు అంటే ఎవరికో ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చేస్తాడు, వద్దు అంటే అర్థం చేసుకోడు, ఈ టైప్లో ఉంటాయి. వాళ్ళని ఎంత మెస్మరైజ్ చేసి ఉంటారంటే, నీ భార్యే తప్పురా, మేము అడిగితే డబ్బులు ఇవ్వాలనేటట్టు ఉంటారు. నీకు తెలియదే నువ్వు నోరు మూసుకొని వీళ్ళనే తిడతారు. దట్ ఈజ్ వాట్ వి సే. వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఎమోషనల్గా కానీ సజెషన్గా కానీ వస్తే
ప్లీజ్ తీసుకోవాలి. ప్రతి హస్బెండ్ తెలుసుకోవాలి. విమెన్ సైడ్ నుంచి ఏదైనా పాయింట్, కంప్లైంట్ ఆర్ సంథింగ్ ఇట్ కమ్స్, ప్లీజ్ సిట్ అండ్ లిసన్, వ్యాలిడేట్, ఫస్ట్ వినాలి. అది నిజమా కాదా, అవునా కాదా నీకు సంబంధం లేదు. వాళ్ళ బాధ్యతని నువ్వు విని తీరాల్సింది, వాళ్ళ బాధని నువ్వు విని తీరాల్సిందే. అది బాధ్యతగా తీసుకోవాల్సిందే. వాళ్ళది సిల్లీ అయి ఉండొచ్చు, వేస్ట్ అయి ఉండొచ్చు, అయినా వినాలి. అట్లీస్ట్ సే ఓకే నేను ట్రై చేస్తాను, ఇది ఇలా జరుగుతోంది, నేను చూసుకుంటాను, దిస్ ఈజ్ ద పాయింట్. వాళ్ళు వినరండి. అలా చెప్పినా నేను మెల్లగా కూడా చెప్పి చూసినా వినరు అంటారు. వినకపోయినా చెప్పాలి, అది మన బాధ్యత. ఆ విషయం తెలియక చాలామంది సఫర్ అవుతారు, ఇంకా చాలామంది గొడవలు పెంచుకుంటారు. ఒక చోటుకు వచ్చాక నేను ఇది ఎలా చెప్తానంటే, ఇంట్లో మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు పోటీ పడి బతకూడదు, రెండు కలిసి బతకాలి. సో ఈ ఫెమినైన్ ఎనర్జీ సడన్గా షట్ ఆఫ్ అయిపోయిందంటే, ఈయన చెప్పినా మారడండి ఆ మనిషి అని వచ్చిన రోజున వీడి గ్రోత్ అయిపోతుంది. ఇంట్లో శక్తి మాట్లాడనివ్వని రోజున శివతత్వము అక్కడ ఆగిపోతుంది, గ్రో అవ్వదు. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇంట్లో ఫెమినైన్ ఎనర్జీ కరెక్ట్గా ఉండకపోతే మాస్కులైన్ పవర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళదు. కంపల్సరీ చేసుకోవాలి. అయితే ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. మరి ఆ స్టార్ అట్లా చేయలేదా, ఈ స్టార్ ఎట్లా చేయలేదా, డబ్బున్న వాళ్ళందరూ అట్లాగే చేస్తారా. నీకు కనిపిస్తున్నది వేరే, లోపల చాలా వేరుగా ఉంటుంది. అంతే కదా సార్, కలర్ఫుల్ ప్రపంచం కనిపిస్తుంది మనకి, కనిపిస్తున్నది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్నవి వేరుంటాయి, అలాంటివి తగులుతాయి జన్మలుగా. సో డోంట్ డూ దట్. అలాంటిది ఎప్పుడు వాళ్ళని ఇన్వాలిడేట్ చేయకూడదు. వైఫ్ యొక్క ఎమోషనల్ నీడ్ని ఖచ్చితంగా విని తీరాల్సిందే. అది సిల్లీ కావచ్చు, అది చిన్నది కావచ్చు, ఆల్రెడీ మీరు 1000 సార్లు వినుండొచ్చు, మళ్ళీ వినాల్సిందే. అట్ ద సేమ్ టైం నేను నా ఎమోషనల్ నీడ్తో నా భర్తని టార్చర్ పెట్టకూడదు. నేను వీక్ అండి ఎమోషనల్గా, నాకు బాధేస్తూ ఉంటుంది, నేను ఏడుస్తూ ఉంటాను, ఆయన పక్కన కూర్చొని వింటూ ఉండాలి అనేది వాళ్ళ సైడ్ కూడా తప్పు. ఈ రెండు అర్థం చేసుకుంటేనే కుటుంబం బాగుంటుంది. లేకపోతే ఎన్ని రోజులు వింటాడు ఆయన మాత్రం, ఏ విసుగొచ్చింది సార్ నాకు, వదిలేస్తాను. ఆమె నేను ఒక్కసారి చెప్పినా కూడా వినడు. దానికి తోడు ఎవడన్నా తాగుబోతు ఫ్రెండ్ ఎవరు తగులుతూ వాడు అంటించేస్తాడు, వేరే వ్యసనాలు ఏమో అంటిస్తాడు. తాగింటికి పోరా, పడుకో హాయిగా అంటాడు. ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది 100కి 100 సార్లు. ఇప్పుడు మనం చేస్తున్న కౌన్సిలింగ్ జనరేషన్ ఎట్లా అంటే, అటు మొత్తానికి రిలేషన్ లేదు, ఏమీ లేదు, కావాల్సినతో తిరుగు అనే బ్యాచ్ ఒక బ్యాచ్, ఇంకా పాతబడిపోయి అప్పుడు మా వాళ్ళు ఎలా ఉన్నారు అనే బ్యాచ్ ఒక బ్యాచ్, ఈ మధ్యలో ఉండి నేను కావాలంటే బయటకు పోవాలా, లోపల రావాలా అనే దాంట్లో ఉండే ఒక బ్యాచ్. ఈ మూడిట్లోనూ సఫర్ అవుతున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకుని మ్యాచ్ని ఎంత జాగ్రత్తగా మన లైఫ్ని నడపగలిగితే అంత మంచిది. ఆలోచించుకోవాలి ఏం చేయాలి, ఏం చేయొద్దు. అండ్ సీరియస్గా సార్, ఇప్పుడు మీరు విన్నారు కదా, అంటే తను అంత ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు పక్కన మా హస్బెండ్ ఉండాలి, కూర్చోవాలి, వినాలి, అది అన్ని టైమ్స్లో పాసిబుల్ అవ్వదు. ఈవెన్ తను బిజీ ఉండొచ్చు ఏదన్నా. సో అలాంటి టైంలో తిను ఎలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఎమోషన్స్ అన్నీ అబద్ధం అని తెలుసుకోవాలి. ఎంత కాదనుకున్నా ఇదే సత్యం. ఎమోషన్స్ ఎట్లాగైనా తెచ్చుకోవచ్చు, అవన్నీ అబద్ధాలు. వాటి గురించి వాటిలో పడి నా ఎమోషన్ నీడ్ ఇంకెవడో తీర్చాలి అనే దాంట్లో ఉండకూడదు. ఎప్పుడు ఇతరులకి బర్డెనే ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా ఇట్లా అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ వస్తే యూ హ్యావ్ టు ఫైండ్ ఎ వే. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఎట్లాగా బ్రీదింగ్ చేసుకోవచ్చు, జాగింగ్కి వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, కాస్త బ్రేక్అవుట్, టీవీ, లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్, లేకపోతే ఎక్సర్సైజ్, అట్లా ఏదైనా వాళ్ళు ఆల్టర్నేటివ్ చేసుకోవాలి, డైవర్ట్ అయిపోవాలి. అలా కూడా అవ్వను, నేను ఇలాగే ఉంటాను అని అనుకునేవాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అయింది కాక అవతల వాళ్ళు సఫర్ చేస్తారు. ఎందుకంటే సార్ ఐవ్ సీన్, అంటే మన సర్కిల్లో జరుగుతుంటుంది కదా, జస్ట్ తను ఏదో ఇలా పార్టీకి వెళ్ళి అప్పుడే జస్ట్ ఒక 5-10 minutes అవుతుంది, కాల్ చేసి నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది, నువ్వు వచ్చేసి నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, సింగిల్, నేను ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. సో తనకి అంటే లైక్ హస్బెండ్ సైడ్ నుంచి చూస్తే అదొక ట్రామాలా వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ రాంగ్ అది. దానివల్ల ఎన్ని కాపురాలు నాశనం అయిపోతాయో. ఒక రోజు చేస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు కావాలని ప్రతిసారి చేస్తుంది అని చెప్పి ఖచ్చితంగా ఇంకా దూరం అయిపోతారు. ఇలా ఎంతమంది చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే కాదు, నేను చూసాను పేరెంట్స్, తల్లి కొడుకు అలా చేస్తుంది. భార్యతో బయటకు వెళ్తే తట్టుకోలేక కాల్ చేస్తారు, నేను ఇంట్లో ఒక్కడితేనే ఉన్నాను, నన్ను వదిలేసిపోతున్నావారా నువ్వు అని. అలాగే చాలా జరుగుతాయి. సో ఇవి ఎమోషనల్ నీడ్ని
ఎవరికి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. లెట్ యువర్ మైండ్ అక్కడి నుంచి డైవర్ట్ చేసుకోకపోతే వాళ్ళని టార్చర్ పెట్టిన వాళ్ళు అవుతారు. ఇది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి.